హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే పర్టిక్యులర్‌గా చూసుకుంటే ఫ్యూచర్ సిటీ అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది. దాని గురించి ఎక్కువ అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉన్నాయి. మొన్న కూడా జరిగిన రీసెంట్ డెవలప్‌మెంట్స్ అన్నిటిని చూస్తే రేవంత్ రెడ్డి మిగిలిన అన్ని విషయాల కన్నా కూడా ఈ ఫ్యూచర్ సిటీ మీదే ఎందుకు ఇంత ఫోకస్డ్‌గా ఉన్నారు? ఎందుకు అదే ఆయన నోటి వెంట పద్దాక వస్తూ ఉంది. దీనికి ఉన్నటువంటి పొలిటికల్ రాజకీయమైనటువంటివి ఏంటి? అలాగే ఎకానమీని ఏమైనా బూస్ట్ చేస్తుందా? ఆపర్చునిటీస్ వస్తాయా? లేకపోతే ఈయన ఇంకో మరో చంద్రబాబు హైటెక్ సిటీ చేసినట్టు చేయాలనుకుంటున్నారా? కేసీఆర్ అలాగే చంద్రబాబులో తనకంటూ ఒక మార్క్ కోసం దీన్ని ఒక రూట్ మ్యాప్‌గా చూస్తున్నారా? ఓవరాల్‌గా దీని ప్రభావం ఏంటి అన్న విషయం గురించి మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ, లూబ్నా సార్వత్ గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అండ్ కృష్ణకుమారి గారు యాక్టివిస్ట్. సో దీన్ని మనము సుందరయ్య గారు మీతో మొదలు పెడదాం. సో మీరు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ఈ ఫ్యూచర్ సిటీని అనౌన్స్మెంట్ ని ఎందుకు దీని మీద ఇంత ఫోకస్డ్ గా ఉన్నారని అనుకుంటున్నారు? పొలిటికల్ యాంగిల్ చెప్పండి. రచన గారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రధానంగా 2 ప్రాజెక్టుల మీద దృష్టి సారించింది. యాక్చువల్ గా ఆయన టేకప్ చేసిన తర్వాత యాజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆయన ఒక కూల్చివేతల సీఎం గా ముద్రపడింది, హైడ్రా సీఎం. అయితే ఈ హైడ్రా మీద నుంచి సమాజంలో అనేక వర్గాల నుంచి ఒక భిన్న స్వరం వినిపిస్తుందండి. ఒక వర్గం ఏమో చాలా మంచి పని చేస్తున్నారు, అక్రమ కట్టడాలను నిరోధిస్తున్నారు, ప్రజాధనాన్ని ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ ఆస్తుల్ని, చెరువుల్ని, నాలాల్ని, ఎఫ్టీఎల్ కి కిందకు వచ్చే నిర్మాణాలని అడ్డుకుంటున్నారు హైడ్రా వల్ల. హైడ్రా అనే ఒక న్యూ కాన్సెప్ట్ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో రావడం వలన అనేక బడాబాబులు, అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో 10 years యథేచ్ఛగా గవర్నమెంట్ భూములు కానివ్వండి, ఎఫ్టీఎల్ పరివాహక ప్రాంతంలో ఉన్న భూములను కూడా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుని ఆకాశ హార్మోన్లు, స్కై టవర్స్ కట్టి ఏ విధంగా ఈ ఒక కాంక్రీట్ జంగిల్ని నిర్మించారో ఈ హైదరాబాద్ సిటీలో మనం చూసాం. దానికి అడ్డుకట్ట వేయబడింది ఒక రకంగా హైడ్రా వలన. అయితే అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ సేమ్ రేషియోలో పేదల గుడిసెలను కూడా హైడ్రా వాళ్ళు నిర్మూలించడం, తొలగించడం, వాళ్ళ జీవితంలో వెలుగుతున్న దీపాలని అకస్మాత్తుగా అర్ధాంతరంగా ఆర్పేయడం అనేది చాలా కడు శోచనీయమండి. హృదయ విదారకమైన సన్నివేశాలు ఈ మధ్యన తొలగించిన కుటుంబాలను తొంగి చూస్తే అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని తిట్టకుండా ఉండని మనిషే లేడు ఆ వర్గాల్లో ఏదైతే బాధిత పీడిత జనాభా పాపులేషన్ ఉన్నారో, తొలగించబడి నిర్మూలించబడిన ఆ హైడ్రా ఒకటి. ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటు పాజిటివ్ విమర్శలు, ప్రశంసలు. ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయ జీవితంలో ప్రశంసలు, విమర్శలు ఉంటాయి, కానీ ఆ రేషియో నిష్పత్తి అనేది దాన్ని బట్టి అతను మంచి సీఎం గానో చెడ్డ సీఎం గానో నిలబడతాడు చివరాఖరికి. సో ఇతని యొక్క ప్రశంసలు, విమర్శల యొక్క నిష్పత్తి ఏంటనేది పూర్తి టెన్యూర్ అయినాక మనం బేరీజ్ వేసుకోవచ్చు, ప్రజలు కూడా బేరీజ్ వేస్తారు. ఇప్పుడు మీరు ప్రస్తావన చేస్తున్న ఈ రోజు టాపిక్ ఫ్యూచర్ సిటీ అనేది ప్రతి రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో వచ్చిన ఒక సీఎం కి ఒక రకమైన పాలనా ముద్ర ఉంటుందండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క పాలన ముద్ర ఏంటంటే 2 రూపాయలకి కిలో బియ్యం. పేదవాడు ఆకలి కడుపుతో ఉండకూడదు, ప్రతి పేదవాడికి ప్రధాన ఆహారమైన రైస్ ని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వాలనే పథకానికి అంకురార్పణ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా దానికి ఆ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ప్రజల హృదయాల్లో చాలా కాలం నిలిచే ఉంటారు. ఆ పథకానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఇక వేరే పర్సన్ కి ఆ పేటెంట్స్, ఆ పేరు ప్రఖ్యాతులు రావు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఇలాంటి ఒక పథకాల్ని ఇతర సీఎంలు వచ్చి వాటిని తొలగించాలన్నా కూడా, వాటిని పేరు మార్పు చేయాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితుల్లో అది ప్రజల యొక్క జీవితాల్లో ఒక పెను మార్పును తీసుకొచ్చింది. అది అతని పాలనా ముద్ర. చంద్రబాబు నాయుడుని తీసుకుంటే హైటెక్ సిటీ, అభివృద్ధి, కంప్యూటర్, ఆధునికం, టెక్నాలజీ, ఇలాంటి వాటికి ఆయన ఒక పేరు మోసిన సీఎం గా నిలబడిపోయారు. ఇప్పటికి కూడా ఆ పరంపర ఆయన పాలనలో చూస్తున్నాము. అనేక కంప్యూటర్ దిగ్గజాలైన, టెక్ దిగ్గజాలైన గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వరల్డ్ నే బిగ్గెస్ట్ సెంటర్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసే ఆ సాధనలో కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుంటే ఒక సెన్సేషన్ డెసిషన్స్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన నిలిచారు. కొంతకాలమే చేసినా ఆయన ఆ విధంగా పేరు తెచ్చుకున్నారు. సో ఒక డేరింగ్ సీఎం అనే ఒక ముద్ర కిరణ్ కుమార్ రెడ్డి తాత్కాలికంగా ఒక స్వల్పకాలం పనిచేసినా కూడా ఆయనకంటూ తన ముద్ర వేసుకున్నారు. సో కేసీఆర్ ని చూసుకుంటే
కేసీఆర్ యొక్క ఒక ఇది డబుల్ బెడ్రూమ్ అనే దాంట్లో, అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అనే దానికి తరతరాలుగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అనేక అనేక గవర్నమెంట్లు ఆ ఇల్లు ఇచ్చే పథకం ఉన్నా కూడా కొంచెం డబుల్ బెడ్రూమ్ అనే దాంట్లో కాన్సెప్ట్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముద్ర పడింది. ఈ షాదీ ముబారక్ కానుక కానివ్వండి, ఈ చిన్న చిన్న విషయాల్లో ఆయన ఆ పథకాల పరంగా పెద్ద పేరు తెచ్చుకోకపోయినా తెలంగాణ సాధించిన ఒక సీఎం గా మాత్రం ఆయనకి ఆ పాలన ముద్ర ఉంది. మిగతా పరిపాలన అంతా సాధారణంగా చేసిన ప్రజల యొక్క జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చిన పథకాలు కేసీఆర్ దాంట్లో అంతగా ఏం చెప్పుకోదగ్గ ఏం లేవు. రైతు బంధు, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇలాంటివన్నీ కూడా ఏ సీఎం వచ్చినా సర్వసాధారణంగా పాలన కొనసాగించడానికి ఉపయోగించే పథకాలే అవి. ఆయనకి కేసీఆర్ కున్న ముద్ర ఏంటంటే తెలంగాణ సాధనలో అత్యంత కీలక పాత్ర వహించిన నాయకుడిగా అతనికి ఆ ఇది ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ ఫ్యూచర్ సిటీ, ఇప్పుడున్న సైబరాబాద్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, నార్సింగ్, కోకాపేట ఇవన్నీ కూడా సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయిందండి అభివృద్ధిలో. సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థితికి అభివృద్ధి వెళ్ళిపోయింది. పీక్ స్టేజ్కి సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. అయితే ఇతనికంటూ ఒక సేమ్ అలాంటి గత పాలకులు ఏ విధమైన ఒక పాలన ముద్ర వేసుకున్నారో, ఒక క్రెడిబిలిటీ, ఒక క్రెడిట్ ఉందో ఆ ముఖ్యమంత్రులకి, ఆ కోవలోనే కొనసాగాలి అనే ఒక ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన, ఈ మూసీ ప్రాజెక్ట్ ఒకటి, ఈ ఫ్యూచర్ సిటీ ఒకటి, ప్రధానంగా ఈ రెండింటి మీద ఈయన దృష్టి సారిస్తున్నారు. హైడ్రా తర్వాత మిగతా పథకాలు అంటారా అవి కొనసాగుతుంది. స్త్రీలకు ఉచిత బస్ పథకం కానివ్వండి, ఇంకా అనేక 6 మహాలక్ష్మి కానీ, ఇంకా ఇతర అవన్నీ సాధారణ పరిపాలన భాగమే. అయితే మనం చెప్పుకోదగ్గ అంశాలు ఈ మూడే: హైడ్రా, మూసీ ప్రక్షాళన అండ్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతాన్ని ఎందుకు అనుకున్నాడంటే ఆయన యొక్క స్వస్థలానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. తర్వాత రేపటి రోజు జనాభా ఎన్ని కోట్ల మంది పెరిగిపోతున్నా భూమి పెరగదు, భూమి అంతే ఉంటుంది. సో ప్రజా అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, విద్యా అవకాశాలు, యూనివర్సిటీల అవసరాల కోసం, అనేక అవసరాల కోసం నగర యొక్క విస్తరణ అనేది, నాగరీకరణ అనేది, పట్టణీకరణ అనేది ఎంతైనా ఒక పాలకుడికి ఒక దూరదృష్టి ఉండడం అనేది చాలా అవసరం. సో దాంట్లో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అది ఇప్పటికే సగం కాలం కరిగిపోయింది కాబట్టి మిగతా 2.5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి సాధిస్తాడు, ఎంతవరకు విజయం సాధిస్తాడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది అది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మనం చూస్తున్న ఈ రాజకీయాల్లో, పాలిటిక్స్ లో ట్రెండ్, ఒకడు ప్రారంభించిన ఒక పథకాన్ని ఇంకొక గవర్నమెంట్ వస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయడమో, లేదంటే దాన్ని డిలే చేయడమో, లేదంటే దాన్ని డినై చేయడమో అనేది జరుగుతుంది. ఉదాహరణకి మన ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఫస్ట్ రాష్ట్రాలు విడిపోయినాక మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అన్నాడు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన ఇలాంటి పని మళ్ళీ ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మారుస్తాడేమో, దానికి ఒక చట్టబద్ధత, రాష్ట్రపతి ఆమోద ముద్ర వరకు వాళ్ళు కృషి చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ కూడా రేపు ఇంకొక ప్రభుత్వం వస్తే ఫ్యూచర్ సిటీ ఇటు కుదరదు, ఇంకోవైపు మారుద్దాము, దీన్ని పారిశ్రామిక వాడు చేద్దాము, లేదంటే ఇంకొకటి చేద్దామని ఒక ప్రతిపాదన రాబోయే గవర్నమెంట్ తీసుకుంటే మాత్రం ఈ రేవంత్ రెడ్డికి అనే కళలన్నీ కళ్ళలే అవుతాయి. సో ఎంతవరకు దీని సాధిస్తారు, దీనికి ఒక కార్యరూపం దాల్స్తుంది అనే అంశము ఒక కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈ ఆలోచన అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, చాలా అవసరం కూడా రాబోయే తరాలకి, భావి తరాలకి. ఇది ఒక ఎక్స్టెండింగ్ ఏరియా, ఒక కొత్త సిటీ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఫ్యూచర్ సిటీ అనేది అది చాలా ఆహ్వానించదగ్గ ఒక కాన్సెప్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. సుందరయ్య గారు దో ఫ్రమ్ బీజేపీ మీరు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఎందుకు తలకెత్తుకున్నాడు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సుందరయ్య గారు మాట అన్నారు, అదేంటంటే ఆయన ప్రాంతానికి దగ్గరగా ఉంది అని. ఎందుకో నేను దాంతో ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫార్మా సిటీ అనే దానికోసం అని చెప్పి భూమిని చాలా సేకరించి పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో. భూమి ఆల్రెడీ సేకరించబడి ఉన్నది కాబట్టి, ఒకే చోట భూమి దొరుకుతుంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సిటీ కట్టాలి అన్నా, ఏం చేయాలి అన్నా భూమి ఇంపార్టెంట్. భూమి లేకపోతే అసలు హైదరాబాద్ యొక్క ఈ సర్వతోముఖ అభివృద్ధికి విస్తారమైన భూమి ఉండటమే ఒక పెద్ద కారణం. ఎసెట్, భూమే ఎసెట్. అందువల్లనే ఇప్పుడు ఈ హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఏదైతే కోకాపేటలో వచ్చిన డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కానీ
ఇంత డెవలప్మెంట్ రావడానికి ఇటువైపు ఇంత భూమి ఉండటమే కారణం. ఈ భూమిని సరి అయిన పాలకుడు సరిగా ఉపయోగించాడు అనుకోండి, తన పేరు ఉంటది, ఖచ్చితంగా పేరు కోసం ఎంతో కొంత తాపత్రయం ఉంటది, ఆ ముద్ర అనేది ఉంటది, కాదని ఎవరు అనట్లేదు. ముద్ర ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు అనేదే ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఈ అభివృద్ధి అనేది మనకి పాత రోజుల్లో ఒక సేయింగ్ ఉండేది, సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ అని. ఇప్పుడు చాలా వాటి మీద ఈ స్లోగన్ రాసి ఉంటది. అంటే సైన్స్ ఏముండాలి, ఆ సైన్స్ కి హ్యూమన్ ఫేస్ ఉండాలి, అంటే మానవీయ కోణం ఉండాలి, మానవత్వం కనిపించాలి ఆ సైన్స్ లో. అట్లాగే డెవలప్మెంట్ కూడా ఏముండాలి అంటే హ్యూమన్ ఫేస్ ఉంటూనే సోషల్ జస్టిస్ ఉండాలి. ఇప్పుడు మనం అడగవలసింది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి, అవునయ్యా నువ్వు డెవలప్ చేస్తున్నావు, డెవలప్మెంట్ ఇది మానస పుత్రిక, అందులో మాకే విధమైన అభ్యంతరం లేదు, కానీ దీనిలో అభివృద్ధి పేరుతో సమాజానికి ఏమైనా నష్టం జరుగుతుందా? అది వ్యక్తుల స్థాయి కావచ్చు, లేకపోతే కుటుంబాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఏ రకంగానైనా సరే వాళ్ళకి ఏమైనా ఇంజస్టిస్ జరిగే అవకాశం ఉందా? అసలు దీనిలో మానవీయ కోణం ఉందా లేదా, సమాజానికి ఉపయోగపడేది ఉందా లేదా అనేది చూసుకోమని చెప్పవలసిన బాధ్యత ప్రతిపక్షాలది, ప్లస్ యాక్టివిస్టులది, అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పైనుంచి కిందకు వద్దాం. ఎందుకంటే పెద్దలు కదా వాళ్ళు, కేంద్రం అంటే మరి పెద్దలు కదా, వాళ్ళు ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూస్తున్నారా లేదా? లేదు అనుకుంటే మనకి ఎప్పుడైనా ఓట్లు వేయడానికి, అంటే కాంగ్రెస్ ఎలాగో ఓటేది అనుకోండి బీజేపీకి, కానీ ఇంకా వేరే ప్రాంతీయ పార్టీలు మనం బిల్లులు పాస్ చేసుకుంటానికి మనకి ఓట్లు వేసే ఒక ఉపసంఘాలుగా చూసుకుంటున్నామా, లేకపోతే పరిపాలనని సరిగా పరిపాలించే విధంగా మనము వాళ్ళని పుష్ చేస్తున్నామా, లేదంటే పుల్ చేస్తున్నామా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఈ పుష్ అండ్ పుల్ అని ఎందుకు వాడానంటే, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు ఏదైతే అమరావతి రాజధాని అనుకున్న దాన్ని ముందుకు సాగనివ్వకోకుండా పుల్ చేయటంలో, అంటే స్టార్టింగ్ లో వచ్చారు, అమరావతిని మొదలెట్టింది మోడీ గారే, నీరు మట్టి తీసుకొచ్చి నేను ఎందుకంటే ఏమి ఇవ్వలేను బాబు, మీ చావు మీరు చావండి అని చెప్పి, సరే నేనైతే అడ్డంకులు పెట్టను అన్నంత విధిగా చెప్పారు మోడీ గారు, బాగుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగింది? ముందు పుష్ చేసినట్టుగా అనిపించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని పుల్లింగ్ స్టార్ట్ చేయగానే మోడీ చూస్తా ఊరుకున్నారు, కేంద్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్పలేదా అండి, ఏంటయ్యా అమరావతి అనేది ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి రాజధాని, ప్రపంచం మొత్తంలో నవ్వులు పాలవుతుంది ఆంధ్రప్రదేశ్, కొత్త రాష్ట్రం, పేరుకి కొత్త రాష్ట్రం, పేరుకి పాత రాష్ట్రమే కానీ వీళ్ళు కుండా చట్టి పెట్టుకునేలాంటి పరిస్థితి, కూడ తీసుకునేలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రం పరిస్థితి. అలాంటిది నువ్వు వచ్చి ఇంటి ఎలా చేస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అడ్డుకోలేదు, తమాషా చూస్తూ కూర్చున్నారు. ఇది ఈ విధానం ఉందనుకోండి, డెవలప్మెంట్ ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పునాదేశారండి, ఎక్కడ హైటెక్ సిటీకి పునాదేస్తే దాన్ని ముందు తీసుకెళ్ళింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, అంటే ఎవరింట్లో డబ్బులు తెచ్చి ఎవరు కట్టరు, కానీ ఆ వేసిన పునాదిని ఆయన ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మనకి హైటెక్ సిటీ అనే ఒక కళ సాకారం అయింది. ఇన్ని కంపెనీలు వచ్చాయి అంటే ఇక్కడ భూమి ఉండటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయటం, ఆ విజన్ ఉండటం. పాపం ఆయన నేను సీఈఓని అన్న పాపానికి ఆయనకి అధికారం కూడా పోయింది. అందుకే నేను అనేది సోషల్ జస్టిస్, హ్యూమన్ ఫేస్ లేకపోతే గనక ఎవ్వరూ 4 కాలాల పాటు ఉండరండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా ఇప్పుడు ఆయన ఎంచుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, హైడ్రా కావచ్చు,
అసలు ఫార్మాసిటీ అనేది హైడ్రా కంటే ముందు తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే ప్రకటించింది ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ. ఈ 2 నేషనల్ హైవేస్ కి మధ్యలో, అంటే 2 నేషనల్ హైవేస్ అని కూడా అనకూడదు, 3 నేషనల్ హైవేస్ కి మధ్యలో భాగం అంతా డెవలప్ అవ్వడం కోసం ఒక మంచి ఈ ఫార్మాసిటీ, హైడ్రా, ఈ ఫ్యూచర్ సిటీ వీటి మాయలో పడి, అంటే వీటిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ బాగుంది, ఏ మాటకా మాట. డ్రగ్స్ వీటి మీద ఉక్కుపాదం మోపటం, కొత్త చర్యలు తీసుకోవడం, మహిళల అభివృద్ధి కోసం కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, రక్షణ కోసం కావచ్చు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకటి, ఇంత పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా అనే లోపు ఇతనైతే మటుకు చాలా ఫాస్ట్. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు అయితే చేశారో అమరావతిలో, అది చాలా గుణపాఠం ఎవరికైనా సరే. అది ఆ తప్పు రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోను. ఎనీవే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో లెక్కకు మిక్కిలి భూమి ఉంది కాబట్టి, వీళ్ళకి విజన్ కూడా ఉంది కాబట్టి, అక్కడ డెవలప్ అయితే మటుకు మంచి సంస్థలు వస్తే గనక ఉపాధి దొరుకుతుంది, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. అని మళ్ళీ చెప్పేది హ్యూమన్ ఫేస్ ని కానీ, సోషల్ జస్టిస్ ని కానీ. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. లూబ్నా గారు, మీరు సుందరయ్య గారి వెర్షన్ విన్నారు, కృష్ణకుమార్ గారి వెర్షన్ విన్నారు కాబట్టి, సుందరయ్య గారు ఇనేవే సపోర్ట్ చేశారు, కృష్ణకుమారి గారు ఇనేవే డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అని క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. సో మీరు వీళ్ళిద్దరు వెర్షన్స్ విన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి. అందరికీ సలాం అండి. నేను కాంగ్రెస్ పార్టీ, కానీ నేను కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేసే ఆ పొజిషన్లో నేను లేను, స్పోక్స్ పర్సన్ అట్లాగా. సో ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యాక్టివిస్ట్గా నేను చెప్పగలను. అయితే ఏవైతే ప్రాజెక్ట్స్ నిన్న కూడా కమిషనరేట్ కోసం భూమి పూజ చేస్తున్నప్పుడు ఏమేమైతే సెంటెన్సెస్ ముఖ్యంగా తీసుకొచ్చారో అవి గమనిస్తే ఇప్పుడు స్ట్రైట్ ఆన్ ద పాయింట్ మనం ఉండొచ్చు. ఫస్ట్ ఎప్పుడు ఆయన గ్లోబల్ సిటీస్కి కంపేర్ చేస్తున్నారు. సో గ్లోబల్ సిటీస్కి కంపేర్ చేస్తున్నప్పుడు ఆ టోక్యో ఎంత బాగుంది, ఆ సింగపూర్ ఎంత బాగుంది, ఆ న్యూయార్క్ ఎంత బాగుంది. ప్రతి చోట ఇప్పుడు దునియా మొత్తంలో కానివ్వండి, తెలంగాణలో, హైదరాబాద్లో మనకి ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటి వైపు మన దృష్టి ఎంత ఉంది, వాటితో ప్రజలు ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ ప్రజలు బాధపడుతున్నారు, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అన్నది, దాంతో ఎంతమందికి ఏంటి అన్నది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మన ఎవరి ముందు లేదు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటూ లేదు దాని గురించి ఎక్కడ. నెక్స్ట్ ఏమంటే ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు దునియా మొత్తంలో కానీ సేమ్ రిఫ్లెక్షన్ ఇన్ ది కంట్రీ అండ్ ద సిటీ ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంటల్ పరంగా మనం చాలా డిగ్రేడ్ అయిపోతున్నాం. హైదరాబాద్ ఎంత హాట్ ఉందో లేదో మనం చూసాం. దానికి క్లియర్ కట్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మీద మనం ఏం చేస్తున్నాం. తర్వాత ఇన్కమ్ వెల్త్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే పేదవాడు పేద అవడము, ఇంకా పేదవాళ్ళు ఎక్కువ కావడము, తర్వాత రిచ్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉండడం. అంటే 110% దగ్గర 50-60% వెల్త్ అండ్ రిసోర్సెస్, ఇన్కమ్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఇది చాలా వరల్డ్ ప్రాబ్లం ప్లస్ తెలంగాణ ప్రాబ్లం. ఇంకా మీకు భాగీదారీ సరిగ్గా ఉందా అంటే మన ఇండియాలో, మన తెలంగాణలో రకరకాల పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ క్యాస్ట్ అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ డిఫరెంట్ క్లాసెస్. వాళ్ళందరూ సమానంగా భాగీదారీగా ఉన్నారా లేదా, అంటే పవర్ ఆర్ గవర్నెన్స్ అన్నది అందరి చేతులు ఉండాలి, అందరికి యాంపుల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉందా లేదా, అది చాలా చాలా ముఖ్యం. తర్వాత సోషల్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది అంటే అందరూ హార్మనీ అదంతా సరిగ్గా ఉందా లేదా, లర్నర్. సో ఇవన్నీ ఏంటంటే అగైన్ సోషల్ ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లర్నర్. సో ఇవన్నీ ఈ 4 పారామీటర్స్ మీద మనం ఎక్కడున్నాం అన్నది చూసుకొని మన ఫోకస్ అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన నేను ఈ 4 పారామీటర్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు హీట్ స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉందంటే అందరినీ లోపల ఉండమని ఒఫీషియల్గా చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి? మెయిన్గా 2 అవుట్స్టాండింగ్ రీజన్స్ సైంటిస్టులు చెప్తుంది ఏంటి, కాంక్రిటైజేషన్ ఎక్కువైపోతూ ఉంది, చెట్లు నరకబడుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలోనే రైట్ నౌ హైదరాబాద్లోనే చెట్లు కేబీఆర్ ఫ్లైఓవర్స్ కోసం కొడుతున్నారు, ఐబిఎస్ దగ్గర కొడుతున్నారు. ఇంత హై టెంపరేచర్స్లో చెట్లు కొట్టడం అంటే ఏంటంటే
మరణ శాస్త్రం రాయడం ఎవరికి? చెట్లకు కాదు, మనుషులకి. సైన్స్ గురించి మాట్లాడుతున్నా నేను, ఇది ఉన్నది కాదు, సైన్స్ చెప్తున్నాను. కాంక్రిటైజేషన్ ఎక్కువ అవుతుంది. ఇట్లాంటి హీట్ టెంపరేచర్, ఇంత హీట్ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ తీసుకుంటే దాంట్లో ఇంకా హీట్ పెరుగుతుంది. సో మొత్తానికి ఇంత హీట్ స్ట్రెస్ అర్బన్ ఐలాండ్ ఎఫెక్ట్. ఇంకా ఒక చెట్టు అన్నది అదొక సిస్టమ్, అందులోనే ఒక సిస్టమ్. ఆఖరి వేలు నుంచి భూమిలోకి ఆఖరి ఆకు దాకా అది నిత్యం 24/7 అది లేకుంటే మనం బ్రతకలేం. అది టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటా, తర్వాత లాక్కుంటా, మన భూమిని స్టెబిలైజ్ చేసుకుంటా, లాక్కొని పడంగానే లోపల యాక్టివైజ్ ఇచ్చుకుంటా ఒక పెద్ద సిస్టమ్ అది. దానికి ఏ టెక్నాలజీ లేదు. దానికి ఇది భూమిలో ఒక టెక్నాలజీ లేదు దానికి సబ్స్టిట్యూట్ చేయడానికి. అట్లాంటి వాటి మీద మనము వీఆర్ గేమింగ్ విత్ దట్. మనం ఫైర్ టచ్ చేస్తున్నాం, వాటిని నరుకుతున్నాం అంటే మనము అగ్నిని మనం దింపుతున్నాం అన్నమాట భూమి మీద. సో సన్లో కూడా స్ఫోటం కూడా అయింది 2-3 days బ్యాక్, అది కూడా విన్నాం. సో నేను అనడం ఏంటంటే, ఒక గవర్నమెంట్ అన్నది, ఒక చీఫ్ మినిస్టర్ అన్నది ఒక పథకాలు తీసుకున్నప్పుడు మనకి బేసిక్ ప్రజల అందరికీ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి అన్నది ఆలోచించాలి. ఇప్పుడు నిన్న అనౌన్స్మెంట్లో ఈ సిటీస్ గురించి ప్రస్తావించారు. తర్వాత ఇంకా మనము ఒక ఎగ్జాంపులరీ సిటీగా, నేను దానికి విరుద్ధం. మనమే హైదరాబాదే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వాళ్ళందరేమో హైదరాబాద్ లాగా సిటీ చేసుకుందామని చెప్పాలి అంటాను. నేను టోక్యో లాగా అవుదామని, నేను దుబాయ్ లాగా, టెక్సస్ లాగా నేను ఎప్పుడు చెప్పాను. నేను పాత చీఫ్ మినిస్టర్ టెక్సస్ అనేవారు, దుబాయ్ అనేవారు. మనమేమో ఇప్పుడు న్యూయార్క్ అది ఇది అంటున్నాం. సో వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎట్లా సెట్ చేస్తాం? సిటీలో మనము ఇక్కడ టెంపరేచర్ నేను దింపాల్సిందే, ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ నేను తగ్గించాల్సిందే. నా ప్రజలకి హీట్ ఎఫెక్ట్ అయిపోతా ఉంది, చచ్చిపోతున్నారు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి రోజుకి చచ్చిపోతున్నారు హీట్ స్ట్రెస్ మూలన. సో ఇది నేను ఈ పాలసీ ఏంటి అన్న తీసుకురాలా. గత ప్రభుత్వము హరితహారం అని గేమ్ ఆడింది ప్రజలతో. ఇట్ ఈస్ అ బిగ్ స్కామ్. ఎంత డబ్బులు దండారు, ఎంత విచ్చులడిగా చెట్లు కొట్టి పెట్టడం అంత స్కామ్ నుంచి ధోకా పెట్టింటారు వాళ్ళు ప్రజలతో. ఇప్పుడు మనము ఆ చెట్లన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఈ సిటీ టెంపరేచర్ తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి, అవి అవలంబించట్లేదు. ఎందుకు అంటే హైడ్రా కూడా ఏం చేసింది, 2 ట్రీస్ కొట్టే వాటర్ స్పేసెస్ తగ్గిస్తే దన్నమని టెంపరేచర్ పెరుగుతుంది. అదే జరిగింది ఇప్పుడు. మనకి చెట్లు కొట్టేసి తర్వాత వాటర్ స్పేసెస్ ని హైడ్రా లోపల కాంక్రిటైజ్ చేస్తుంది. ఏంటి, వాటర్ స్పేసెస్ తగ్గించింది బాగా. గత 2 ఏళ్లలో నేను టేబుల్ కూడా తయారు చేస్తున్నాను, ఎన్ని వాటర్ స్పేసెస్ తగ్గించింది అది. ఆ వాటర్ అన్నది ఎక్కడైనా పోనీయండి, పొల్యూటెడ్ వాటర్ అయినా ఉండండి, వాటర్ తగ్గ టెంపరేచర్ తగ్గిపోతుంది. అట్లాంటి న్యాచురల్ సిస్టమ్స్ ఇవి. ఏది చెట్టు అయినా వాటర్ టెంపరేచర్ తగ్గిస్తాయి. సో ఇట్లాంటివి చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రజలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక లాస్ట్ పాయింట్, ఇంకా నిన్న కమిషనర్ పెట్టడంలో బుల్లెట్ ట్రైన్స్ మనకి ప్రజలకి తార్నాక లాంటి పాస్ట్ ప్లేస్ అంటారు, బంజారా హిల్స్ పాస్ట్ ప్లేస్ అంటారు. మనుషులకి నడకడానికి ఫుట్పాత్స్ లేవు తెలుసా. ఫస్ట్ మనకి నడక ట్రాన్స్పోర్ట్ ఏంటి, మన కాళ్ళు. అది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మానవాడికి. ఆ ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అన్న కాళ్ళకి నడవడానికి ఫుట్పాత్స్ లేవు సిటీలో. మనకి ఫ్యూచర్ సిటీలో మనకి అక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్స్ కావాలి. మొత్తం 7 ట్రైన్స్ మొత్తం ఇండియాలో శాంక్షన్ అయితే అక్కడ 3 ఏమో మనకి తెలంగాణకు వచ్చినాయి. ఆ డిస్ట్రిబ్యూషన్లోనే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ బుల్లెట్ ట్రైన్స్ అవసరాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మనకు MMTS అవసరం. మీరు వెళ్ళి చూడండి, ఆర్టీసీ బస్ షెల్టర్స్ లేవు. ఆర్టీసీలో పీక్ టైంకి అందరు వేలాడుతున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు MMTS కావాలని చెప్పి ఎప్పటి నుంచే చెప్తున్నాము. ఎందుకంటే అది చీపెస్ట్ అండ్ మోస్ట్ లీస్ట్ పొల్యూటెంట్ ట్రాన్స్ఫర్ MMTS అన్నది. అది మనం పటిష్టం చేయాలా. BRTS కావాలా, సో దట్ ఈ పెద్ద పట్టణాల్లో BRTS చాలా ఉంది. అక్కడ నాన్ పొల్యూటెంట్గా ఏం చేయాలన్నది ఉన్నది. సో అట్లాంటి వాటి మీద మనం కేంద్రీకరించకుండా మనం ఎక్కువ శాతం మనుషులకి ఏం తీసుకొస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఆర్ ఆల్ దీస్ బుల్లెట్ ట్రైన్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే లాస్ట్ పాయింట్, వికారాబాద్లో పెద్ద అండర్ గ్రౌండ్ టనల్ పెట్టబోతున్నారు ఇప్పుడు. దేనికి, ఈ బుల్లెట్ ట్రైన్ కనెక్షన్ కోసం. దానికోసం కూడా వాళ్ళు అప్లై థింకింగ్ ఇన్ ద టర్మ్స్. వికారాబాద్ ఈజ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఫర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అండ్ ఫర్ మూసీ నది. అక్కడ అసలు టచ్ చేయకూడదు. అట్లాంటిది అక్కడ మొన్న lakhs of trees కూడా కొట్టినట్టున్నారు, ఇది మేబీ రాడార్ సిస్టమ్ అని చెప్పి. అక్కడ మనకి టెంపరేచర్స్ ఎక్కువ అయిపోతున్నాయి, హీట్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి.
ఇంటెన్సివ్ రెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈ 4 ఏదైతే నేను పారామీటర్స్ కూడా చెప్పానో, ఈ సోషల్ ఫ్యాబ్రిక్, ఎకనామిక్ పరంగా, ఎన్విరాన్మెంటల్ పరంగా, సో దీస్ ఆర్ ది బేసిక్ పారామీటర్స్ యాజ్ పర్ ది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. కాబట్టి మనం సంవిధానాన్ని మనం పెట్టుకొని అట్లాగే ఆ బేస్ని ఎప్పుడు మర్చిపోకుండా మనం ముందుకెళ్ళాలి. ఇటు ప్రజలు ఎక్కువ శాతం, అటు మన సంవిధానం. ఈ రెండు నాకు ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ లో కనిపించట్లేదు. థ్యాంక్ యూ రుగ్న గారు. సో ఫైనల్ గా సుందరయ్య గారు, కృష్ణకుమారి గారు, రుగ్న సర్వత్ గారు, మీ ముగ్గురికి ఒకటే క్వశ్చన్. దానికి మీ ముగ్గురు షార్ట్ గా 2-3 minutes లో చెప్తే చర్చలు ముగిద్దాం. సో ఇనేవే సుందరయ్య గారు, కృష్ణకుమారి గారు సపోర్ట్ చేసినప్పటికీ లుబ్నా సర్వత్ గారు యాజ్ అన్ యాక్టివిస్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ ఎన్వైరన్మెంట్ యాంగిల్లో, కామన్ మ్యాన్ యాంగిల్లో అపోజ్ చేశారు వెరీ స్ట్రాంగ్లీ. సో ఫ్యూచర్ సిటీ వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది డినై చేయలేనటువంటి ఫ్యాక్ట్, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం ఉన్నప్పటికీ లుబ్నా సర్వత్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు హైయెస్ట్ టెంపరేచర్స్ ఈ సమ్మర్లో 46 వరకు, అందుకు ఒక కాజ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. మనకి సిటీస్లో కన్స్ట్రక్షన్స్ వల్ల పెరిగేటువంటి ఆ టెంపరేచర్స్, ఆ ఎఫెక్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఇట్లాంటి ఫ్యూచర్ సిటీ లాంటి డెవలప్మెంట్ కావాలి అంటే ఇటువంటి సాక్రిఫైజెస్ అంటే ఎన్వైరన్మెంట్ పరంగా కావచ్చు, కామన్ ఎఫెక్ట్ అయ్యేది కావచ్చు, ఇవన్నీ ఇన్ఎవిటబుల్ అనుకుంటున్నారా? లేకపోతే అవర్ లీడర్స్ అనేవాళ్ళు ఈ ఆస్పెక్ట్స్ లో కూడా ఆలోచించి మళ్ళీ కొత్త డిజైన్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ డిజైన్స్ రావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేకపోతే ఒకటి డెవలప్ అయితే ఒకదానికి ఒక సాక్రిఫైస్ చేయాలి అనేటువంటి ఒక టర్మ్, ఒక సామెత ఏదో ఉంది కాబట్టి ఇది కావాలంటే కొన్ని వదులుకోవాలని చెప్తూ ఉంటాం కాబట్టి, సో డెవలప్మెంట్ పేరున ఇది కూడా ఇది జస్టిఫైబుల్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ సుందరయ్య గారు. రచన గారు, ఇప్పుడు ఒక మహాయజ్ఞంలో అనేక మంది సమిధులు అవడం, ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కొన్ని నష్టపోవడం, కోల్పోవడం అనేది ప్రతి ప్రక్రియలో, ప్రతి విధానంలోనూ ఉంటుందండి. అయితే మేడం యాక్టివిస్ట్ గారు చెప్పినట్టుగా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది చేయకపోతే ఢిల్లీలో ఇప్పుడు ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితులు, పొల్యూషన్ ఏ స్థాయిలో ఉన్నాయంటే దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే అన్కంట్రోల్డ్ అయిపోయింది అక్కడ పొల్యూషన్. సో అలాంటి ప్రమాదం నుంచి మన హైదరాబాద్ని కాపాడాల్సిన బాధ్యత గత ప్రభుత్వాల మీద ఉండేది. ఆవిడ కరెక్ట్గా చాలా రైట్లీ షీ పాయింటెడ్ అవుట్ దట్ హరితహారం అనే పేరుతోటి దే హ్యావ్ ఓపెన్డ్ బిగ్గెస్ట్ గేట్స్ ఫర్ ది బిగ్గెస్ట్ స్కామ్. అది వాళ్ళ జేబులు నింపడానికే పనికొచ్చింది, కానీ ఎక్కడ కూడా హరితహారం తాలూకా ఫలితాలు కానీ రిజల్ట్స్ కానీ హైదరాబాద్లో కనిపించడం లేదు. బట్ ఈ ఫ్యూచర్ సిటీ వలన ఈ ఓవర్ క్రౌడెడ్, ఓవర్లోడెడ్ పాపులేషన్ అనే ఒక సిండ్రోమ్ని దీన్ని అరికట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఓఆర్ఆర్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక సుఖవంతమైన, విలాసవంతమైన గ్రీనరీని కోరుకునే జనాభా అంతా కూడా ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారండి సిటీలోంచి. మీరు ఇప్పుడు ఒక సిటీ లైఫ్ స్టైల్ ఫినామినా గమనించి చూస్తే ఈ హిమాయత్ నగర్ కానివ్వండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చాలా మంది ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ విల్లాస్ ఇలాంటివి కనుక్కుని చాలా వెరీ నాన్ పొల్యూటెడ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో రేపటి రోజు కూడా ఈ ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా ఈ టిపికల్ మెయిన్ సెంట్రల్ సిటీ యొక్క ఓవర్లోడ్ని, ఈ పాపులేషన్ని ఓవర్లోడ్ అవ్వకుండా సాచురేషన్ పాయింట్కి తీసుకెళ్లకుండా, పొల్యూషన్ యొక్క లెవెల్స్ హై అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది. అదొకటే కాకుండా కూడా సిటీ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఈ పట్టణీకరణ, నాగరికత పెరగడం అనేది సర్వసాధారణం. రాబోయే భావితరాలకి పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి కానివ్వండి, ఈ ఆలోచన మాత్రం చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇది కొనసాగుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న అత్యంత డౌట్. ఇదే గవర్నమెంట్ రిపీట్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. ఇంకొక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది, అది ఇందాక మనం చర్చించుకున్నట్టుగానే అది క్వశ్చన్ మార్గం మిగిలిపోతుంది. అయితే ఈలోపే మిగిలిన కాల పరిమితిలో ప్రజాధనాన్ని ఉపయోగించి దాన్ని ఇతర ప్రభుత్వాలు ఒకవేళ వచ్చినా కూడా కదల్చలేని స్థితికి డెవలప్ అయితే మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ ఫలితాలు ఇస్తుంది. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక కొలమానంగా, తలమానికంగా కూడా నిలుస్తుంది అది. సో ఈ ఫ్యూచర్ సిటీ సాధించడంలో ఎంతవరకు సఫలమవుతారో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది వేచి చూడాల్సిందే. రచన గారు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నెక్స్ట్ కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి. అదేనండి, తరువాత ప్రభుత్వాలు కొనసాగింపు చాలా చాలా అవసరమైన విషయం. నేను ఇందాక పాపం సుందరయ్య గారికి కోపం వచ్చి ఉండొచ్చు, కానీ
మోడీ గారు చూస్తా ఉన్నారు, ఏమి పట్టించుకోలేదు అన్నదానికి కానీ అలా ఉండకూడదండి. ఇప్పుడు మీరందరూ జిఎస్టి మొత్తం నాకు ఇవ్వండి, నేను మీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు అట్లాగే ప్రభుత్వాన్ని మంచిగా కృష్ణకుమార్ గారు ఒక నిమిషం టైం అండి. మీ కేంద్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని ఒక ప్రేక్షకులాగా కేంద్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది, అడ్డుకోలేదు అనే మీ వాదంతో నేను కూడా కొంతవరకు ఐక్యభావిస్తే అంగీకరిస్తా. కానీ అతని యొక్క ఆ విధ్వంసకం అనే నిర్ణయం అనేది కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడు స్పందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది చట్టబద్ధత కోసం. ఒక నిమిషం మేడం, చట్టబద్ధత కోసం కేంద్ర ఆమోదం దగ్గరికి వస్తారు కదా మేడం, అప్పుడు డినై చేయకపోతే మీరు విమర్శించండి, డినై చేయకుండా యాక్సెప్ట్ చేస్తే మీరు నిందించండి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మోడీని కానీ. అది కార్యరూపమే దాల్చలేదు. ప్రజలని ఏమార్చడానికి, ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఒక 3 ముక్కల ఆటలాగా 3 రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసేది తప్ప దానికి చట్టబద్ధత రాలేదు, చట్టబద్ధత దిశగా అతను అడుగులే వేయలేదు. అది ఓకే. దీని ఇంతటితో ఆపుదాం. కృష్ణకుమార్ గారు కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఆయన ఇచ్చేసారు. అదేనండి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన సందర్భంలో స్పందిస్తే ఎక్కడ ఇప్పుడు పోలవరం ఉందండి, వెనక్కి ముందుకి జరుగుతుంది. అట్లాంటి జరగకోకుండా అభివృద్ధిని నిరాఘాటంగా కొనసాగించేదానికి అవసరమైతే బెత్తం జొలిపించినా తప్పులేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరింట్లోంచి డబ్బులు తీసుకురారండి, ప్రజాధనమే కదా, ప్రజలు మన దేశ సంపద నుంచే కదా వీటన్నిటికీ అలకేట్ చేసేది. సరే, ఎనీవే ఒకటే అండి, నేను మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఇంకో మాట మాట్లాడతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో నాలాల సమస్య ఉందండి. ఈ నాలాల్ని ఆక్రమించేయటం వల్ల, నాలాలు కుచించుకుపోవటం వల్ల ఇప్పుడు మూసీ ప్రాబ్లం కూడా అదే ఒక రకంగా. ఇప్పుడు అక్కడ గుడిసెలేసుకుంటుంది పేదలే, ఎవరు కాదనట్లా, కానీ వాళ్ళకి పునరావాసాన్ని ఖచ్చితంగా చూపించి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని అక్కడి నుంచి కదిలించాలి. దీనికి ఎలా సాధ్యపడుతుంది? మీరు ఒక అఖిలపక్షం వేశారనుకోండి, అఖిలపక్షం సమావేశంలో చచ్చినట్టు రెండో వాళ్ళని ఒప్పించగలగాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో కూలగొడతామంటారు, మళ్ళీ ప్రతిపక్షంలోకి రాగానేనేమో కాదు వాళ్ళని నిర్వాసితులను చేస్తారా అని, వాళ్ళ నిరాశ్రయులను చేస్తారా అని చెప్పి మాట్లాడతారు. అట్లా కాకుండా కొన్ని విషయాలకండి అధికార పక్షము ప్రతిపక్షము కలిసి పనిచేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే 4 అడుగులు ముందుకి 8 అడుగులు వెనక్కి పడిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల చాలా ప్రజాధనం వృధా అవుతుంది. ఇది మట్టుకు అన్ని రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం అండి, ఆలోచించాల్సిన విషయం ప్రజల గురించి. సో ఎనీవే, ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, అభివృద్ధి అనేది అన్ని వైపులా సమానంగా విస్తరించాలి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆ భూమిని మనం ఎలా వాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక చోటండి భూముల్ని ప్రభుత్వం సేకరించి పరిశ్రమలకు ఇచ్చిందండి, అక్కడ రైతులు ఉంటారు. ఆ రైతులకి వేరే చోట ప్రభుత్వ భూమి అయినా సరే భూమికి భూమి ఎందుకు ఇవ్వరండి? భూమికి భూమి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కదా. సిగ్గుచేటండి, మనం ఇవాళ ఇంత పెద్ద భారతదేశము, వ్యవసాయ ఆధారిత భారతదేశం అని చెప్పుకుంటున్నాం. మనము పప్పు దినుసులు వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. దానికి రైతులు ఏం చెప్తున్నారంటే సమాధానం, శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు అంటే, మనము R&Dకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వరి మీద, గోధుమ మీద, అట్లాంటి కొన్ని పంటల మీద పెట్టిన శ్రద్ధ పప్పు ధాన్యాల మీద పెట్టలేదు అని చెప్తున్నారు. ఇది గత ప్రభుత్వాల వైఫల్యమే, కాదనట్లేదు. కానీ అట్లాంటి విషయాల్ని కూడా మనము ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని పెంచుకోవడం ఒక పక్క, రెండో పక్క ఒక రైతుకి భూమికి భూమే ఇస్తే గనక ఆ రైతు వ్యవసాయం చేస్తాడండి. అది మనకి మన దగ్గర లోపిస్తుంది. మనకి ఇంకా మనము వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమిని కూడా వ్యవసాయం చేయని భూములు చాలా ఉన్నాయి ఇవాళ మన దేశంలో. ఒకవేళ అనువుగా లేకపోయినా అనువుగా మార్చుకుందాం.
ఒకప్పుడు వ్యవసాయం చేయడానికి అనువుగా ఉన్నాయండి ఈ భూముల్ని మనం ఎంతో కొంత మార్చుకున్నాం కదా. ఇప్పుడు బోల్డ్ మంది ఆంధ్ర నుంచి రైతులు వెళ్ళి కర్ణాటకలో సాగు చేశారు అక్కడ. కృష్ణకుమారి గారు, అలాగే షార్ట్స్ లో conclude చేయండి. అందుకని ఏంటంటే ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నా గానీ వ్యవసాయానికి ఉపయోగించే విధంగా వాళ్ళని వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలి. వ్యవసాయం దండగమారి వ్యవహారం అనుకోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే అప్పుడు ఏమవుతుందంటే అండి, సోషల్ బ్యాలెన్స్ వస్తుంది, టెక్నాలజీ బ్యాలెన్స్ వస్తుంది. మీరు కన్క్లూడ్ చేయండి రూప్నా గారు ఫైనల్. షూర్ అండి. ఇప్పుడు ఇందాక మన బీజేపీ గారు చెప్పినట్టు లేదు లేదు ఇది కరెక్టే, ఇది సిటీ డీకంజెస్ట్ అయిపోయి ఎక్కడో దూరం వెళ్తున్నారు, అది మంచిదే అన్నారు. మరి సిటీ డీకంజెస్ట్ అవుతుంది, ఇట్లా అవుతుంది అని చెప్పి ఏమైనా రిపోర్ట్ ఉందా పబ్లిక్ డొమైన్లో? ఇంతమందికి అక్కడ ఉంది అని అట్లా ఏమీ రిపోర్ట్ లేదే. అక్కడికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేస్తాము, దానికోసం అది తయారు చేస్తామని నిన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి. పైగా డీకంజెస్ట్ అయిపోతా ఉన్నది సిటీ అంతా అయితే మరి చెట్లు కొట్టి కేబీఆర్ దగ్గర ఫ్లైఓవర్స్ ఎందుకు కడుతున్నారు? ఐబిఎస్ జంక్షన్ దగ్గర ఎందుకు ఫ్లైఓవర్ 700 చెట్లు దగ్గర కొట్టేసి అక్కడ ఫ్లైఓవర్లు ఎందుకు కడుతున్నారు? అంటే పథకము ప్లాన్ అంటూ ఏమి ఉండదా, ఉంటుందా ఏంటి? సో జస్ట్ బికాస్ ఇట్ ఇస్ మై పార్టీ ఐ డోంట్ వన్ సెకండ్. సో అదొకటి అండి. There is no report, no cost benefit analysis, no report, study report in the public domain. ఏదైతే ఇది డీకంజెస్ట్ ఇంత అవుతుంది దాంతో అక్కడ అవుతుంది అని ఏమి రిపోర్ట్ బీజేపీ వాళ్ళ దగ్గర లేదు. ఉండదండి కాదు, ఉండాలా. సైంటిఫిక్ మనం డెమోక్రసీ అండ్ సైన్స్ ని ఫాలో అవుతున్నాం, ఉండాలా, ఉండి తీరాలా. మీరు చదవగలగాల, నేను చదవగలగాల, మీకు అసలు అది అడగాలని కూడా లేదు అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఇంకొకటి బుల్లెట్ ట్రైన్స్ అన్నది ఏమంటున్నారు ఇప్పుడే 2.3 గంటలు ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోవడానికి హైదరాబాద్ నుంచి అది కావాలా మనకి? లేకపోతే మన కాలేజ్ గర్ల్స్, మన ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళందరేమో బస్సులకి వేలాడుతుండే ఎంఎంటీఎస్ లేదు, ఫుట్పాత్ లేవు, అది కావాలా మనకి? వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్రియారిటీస్. ఎక్కువ శాతం మంది ప్రియారిటీస్ డిసైడ్ చేయట్లేదు అక్కడ, కొంతమందివి డిసైడ్ అవుతున్నాయి అక్కడ. సో అట్లాగే నేనేమంటున్నానంటే ఇంకొకటి, అక్కడేమో వాళ్ళు అందరూ వచ్చి ప్రజలు మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి ఫ్యూచర్ సిటీలు అని చెప్పారు సీఎం గారు. అయితే అట్లా కొంతమంది అభిప్రాయంగా వచ్చి కలవాలి మేమే అంటున్నప్పుడు కొంతమంది మేము వద్దంటున్నారు కదా, మాకు వద్దు ఫ్యూచర్ సిటీలో, మాకు వద్దు ఫార్మర్ సిటీలో అంటున్నారు కదా, హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తున్నారు కదా వాళ్ళు, మరి వాళ్ళది కూడా వినాలి కదా. మరి ఇట్ షుడ్ బి కన్సెంట్ ఉండాలా వాళ్ళకి, వాళ్ళు ఏ కాబట్టి వాళ్ళకి ఆనర్ చేయాలా. డెమోక్రసీ అంటే ఏంటి? వాళ్ళ ఒపీనియన్స్ కి ఆనర్ చేయాలా. సో నేనేమంటున్నాను, ఎట్లయితే సీఎం గారు కొంతమంది తీసుకున్నారు, లెట్ మీ కంప్లీట్ అండి. ఐ డోంట్ లైక్ దిస్ ఇంటర్ఫరెన్స్. సుందరయ్య గారు, ఐ గివ్ యూ టైమ్ ఎట్ ది ఎండ్. సుందరయ్య గారు, మీకు ఒక 2 minutes టైం చివరిలో ఇస్తాను. మీరు రూప్నా గారి పాయింట్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే బీజేపీ గురించి ఫస్ట్ లెట్ హర్ స్పీక్. ఐఎమ్ కంక్లూడింగ్ అండి. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ ఎట్లా అయితే ఫార్మర్స్ ల్యాండ్ ఎవరైతే వచ్చి మొన్న సీఎం దగ్గర సీఎం ఇట్లా చెప్పారు, కొంతమంది విలేజెస్, మా విలేజెస్ కూడా ఇంక్లూడ్ చేయండి ఫ్యూచర్ సిటీలో అని చెప్పారనేసి. అయితే సీఎం గారేమో సరే గ్రామ సభని వాళ్ళందరినీ కనుక్కుందాము, వీళ్ళ రిక్వెస్ట్ ఆనర్ చేద్దామంటే అట్లాగే చాలా మంది ఫార్మా సిటీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ మేము ఇవ్వమని చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకొస్తే వాళ్ళ మీద ఎందుకు బుల్డోస్ జరుగుతుంది? అక్కడ వాళ్ళు చెప్తున్నారు మొన్న కూడా ఎల్ఎన్టీ వాళ్ళు రోడ్లు వేసేస్తున్నారు వాళ్ళ ఫార్మ్ ల్యాండ్స్ నుంచి. సో నేనేమంటున్నానంటే వీ హ్యావ్ టు ఆనర్ ద సిటిజన్స్ రిక్వెస్ట్. సిటిజన్ వద్దంటున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ ల్యాండ్ జోలికి వెళ్తున్నాము? సిటిజన్ కావాలన్నప్పుడు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి తీసుకుంటున్నారో, సిటిజన్ వద్దంటున్నప్పుడు వాళ్ళకి ఫార్మింగ్ ముద్దు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని వదలట్లేదు? సో దీస్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ వేర్ డెమోక్రసీ బుల్డోజ్ అవ్వకూడదు, ఎన్విరాన్మెంట్ బుల్డోజ్ అవ్వకూడదు, అట్లాగే భాగీదారీ సిస్టమ్ బుల్డోజ్ అవ్వకూడదు, సోషల్ ఫ్యాబ్రిక్ బుల్డోజ్ అవ్వకూడదు. ఇవి లేకపోతే సొసైటీ ఏంటి? ఆ కొంతమంది ఎవరైతే 10% ఉన్నారో 50% ఉన్నారో వాళ్ళ కోసం కాదు కదా, ఎక్కువ శాతం ఎవరున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ గురించి ఆ పర్యావరణము, ఆ జాబ్స్, ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఉండడానికి. సిటీలో మనకి నేడు హీట్ తో మామూలు బేసిక్ లేదండి మన దగ్గర. మనకి హీట్ ఎక్కువైపోతుంది, మనకి వాన ఎక్కువైపోయి, మనకు రోడ్లు లేక, మన ఫుట్పాత్ లేక, బేసిక్ దగ్గర మన చూడండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ లేక, మెడిసిన్స్ లేక. సి వీ హ్యావ్ టు అటెండ్ టు ఆల్ దిస్.
గవర్నమెంట్ మే హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్, బట్ ద గుడ్ ఇంటెన్షన్స్ బుల్లెట్ ట్రైన్స్ లోను ఫ్యూచర్ సిటీస్ లో కాదు కదా. ప్రజలందరూ ఏమంటున్నారు, వాట్ అబౌట్ ద ప్రెసెంట్ సిటీ అంటున్నారు. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రెసెంట్ సిటీ అండ్ అది చిన్న చిన్న వాటితో. వస్తుంది. హలో, వాయిస్ వస్తుందమ్మా రచన? ఆడబుల్. సో దిస్ ఈస్ ఇది నా హంబల్ ఒపీనియన్ అండి. ప్రజలు ఇంపార్టెంట్ ఉండాలా, ప్రజల కన్సెంట్, ప్రజల వాళ్ళ ఏకీభవం లేకుండా ఒక డెమోక్రటిక్ సెటప్ లో మనము సోషలిజం అన్నది పెట్టుకున్నాము. అయినా మన దగ్గర ఏమో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఒక్కటి లాస్ట్ పాయింట్ అండి. బుల్లెట్ ట్రైన్ అంటున్నారు కదా, 3 బుల్లెట్ ట్రైన్స్ ఇన్ తెలంగాణ. అసలు 3 ఎందుకు అలా డిస్ప్రపోర్షనల్ గా ఎందుకు కేటాయించారు? మొత్తం ఇండియా మొత్తంలో కావాలి కదా. అసలు బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ కి నేను ఒప్పుకోను, కానీ 3 ఇచ్చారంట తెలంగాణలో. సరే, తెలంగాణలో 3 ఇస్తే అది ఎవరండి ఇన్వెస్ట్ చేసేది? అంటే ఒక బడా కంపెనీకి వెళ్ళిపోతుంది కదా అది. అంటే ఆ బడా కంపెనీ మంచిగా అవుతుంది. ఇంకా దాంట్లో ఎవరంటే ట్రావెల్ చేసేది మామూలు పీపుల్. ఆ మామూలు పీపుల్కి ఏం కావాలా? ఎంఎంటీఎస్ మంచి కావాలా, ట్రైన్స్ మంచి కావాలా, రోడ్లు మంచి కావాలా, సైకిల్ కోసం కావాలా, ఫుట్పాత్ కోసం కావాలా, ఎంఎంటీఎస్ కావాలా? ఇవన్నీ పక్కన పెట్టేసి 3 గంటలు బొంబాయికి వెళ్ళాలంట, అమరావతికి వెళ్ళాలంట, బెంగళూరుకి వెళ్ళాలంట, 3 బుల్లెట్ ట్రైన్స్ అంట. ఏంటండి ఇది? వేర్ ఆర్ వి గోయింగ్? పైగా నేను చెప్తాను, ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు. తెలంగాణ నేడు హైయెస్ట్ బోరోయింగ్ స్టేట్ గా అయిపోయింది. మనం ఏంటంటే బోరోయింగ్స్ మీదనే నడిపిస్తున్నాం. ఈ బోరోయింగ్స్ ఎవరు తీరుస్తారు? మేము అందరం స్టేక్ హోల్డర్స్. మేము ప్రతి ఒక్కళ్ళు గరీబ్ ఆద్మీ కూడా వ్యాట్ కడుతున్నారు. అట్లా అందరు ఏమైనా అందరూ లోన్స్ కడతారు ఇప్పుడు. బ్యాక్ టు ద ఏడీబీ కానీ, జైకా కానీ అందరు కడతారు లోన్స్. సో ప్రతి ప్రజా ఇందులో స్టేక్ హోల్డర్. అందుకని ప్రజల్ని అడిగి ఎక్స్పర్ట్స్ ని అడిగి వాళ్ళని చేయాలా. ఎవడండి కన్సల్టెంట్స్? బయట వాళ్ళని కన్సల్టెంట్స్ అడ. ఇక్కడ ఎక్స్పర్ట్ మన తెలంగాణ గడ్డ మీద ఉన్న సాయిల్ లో ఇక్కడ ఉన్న బిడ్డలు వాళ్ళ ఒపీనియన్స్ కాదా మనకు కావాల్సింది? ఎక్స్పర్ట్స్ కంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మనకి తెల్ల చర్మం వాళ్ళ కన్సల్టెంట్, వాళ్ళ పాలసీ ఎందుకు మనకి? So I am totally against this way of capitalistic way, the crony capitalistic way of going about things. Socialist way గా అందరికి లాభం వచ్చేటట్టుగా గాంధీయన్ వేగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ లుబ్నా గారు. సుందరయ్య గారు Thank ఎనీథింగ్ టు యాడ్? దీంతో ముగిద్దాము. ఒక్క నిమిషం ఏమైనా చెప్పాలి? రచన గారు ఆవిడ వాయిస్ అస్సలు రాలేదండి నాకు. మేబీ స్టూడియో వినపడిందా? మాకు వినిపించింది. అదే స్టూడియోకి వచ్చి ఉండొచ్చు, నాకు అసలు ఏమి వినపడలేదు. అయితే వారు ఇంతకు ముందు ప్రస్తావించిన 2-3 పాయింట్లతోటి నేను డిఫర్ అవుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా బుల్లెట్ ట్రైన్స్ అనేవి దేశవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఇతర దేశాల్లో కూడా అది అభివృద్ధి డెఫినేషన్ ఏంటండి? అసలు అభివృద్ధి డెఫినేషన్ పెట్టండి అక్కడ. అనుకోండి, ఈ పాపులేషన్ రేపొద్దున ఇదే గవర్నమెంట్ ని, బీజేపీ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తారు. మీకు రష్యాలో బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసినాయి, లేదా చైనాలో వచ్చేసినాయి, లేదంటే పాకిస్తాన్ లో వచ్చేసినాయి, ఇండియాకి మీ మోడీ ఎందుకు తీసుకురాలేదు బుల్లెట్ ట్రైన్ అని అడుగుతారు. ఇప్పుడు మేడం ఏమన్నారంటే ఎంఎంటీఎస్ లో పబ్లిక్ ఏలాడుతున్నారు, ఇంకొక చోట ఎంఎంటీఎస్ అంటే టీఎస్ఆర్టీసీ బస్సెస్ లో అన్నాను. బాంబే షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. టాపిక్ ఫుట్పాత్ లు కూడా అడుగుతున్నారండి, బస్సులు కూడా అడుగుతున్నారు. బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, ఫ్యూచర్ సిటీస్ కానివ్వండి, ఇలాంటి ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ లోనూ ప్రతి రాష్ట్రానికి అవసరం. అంతే పాపులేషన్ ఏ విధంగా పెరిగింది, ఓవర్ క్రౌడ్ ఎలా అయింది, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవసరం లేదండి. నగరంలో జీవించే ప్రతి మనిషికి క్లియర్ విజిబుల్. ఇంతకుముందు హైదరాబాద్ పబ్లిక్ జనాభా ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. డీకంజెషన్ ఆఫ్ ద రోడ్స్ వెహికల్స్ అవుతుందండి. పాపులేషన్ ఆఫ్ ది వెహికల్స్ తీయండి, వెహికల్ సెన్సస్ తీయండి మీరు. భవిష్యత్తు తరాలకి ఓవర్ క్రౌడెడ్నెస్ ని, ఓవర్ లోడెడ్ ని తగ్గించడానికి ఫ్యూచర్ సిటీ లాంటి కొత్త నగరాలు రాష్ట్రంలో రావాల్సిందే, జరగాల్సిందే అభివృద్ధి. థ్యాంక్ యూ సుందరయ్య గారు, థ్యాంక్ యూ రుద్నా గారు. ఎనీవేస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ బోత్ ఆర్ థాట్ ప్రోవోకింగ్. ఒక డెవలప్మెంట్, ఇంకోటి అట్ ద సైడ్ కాస్ట్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్నది కూడా ఇట్స్ థాట్ ప్రోవోకింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ రుద్నా గారు, సుందరయ్య గారు, అలాగే కృష్ణ కుమారి గారు. కనిపించట్లేదు స్క్రీన్ మీద, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇద్దరికి చర్చ. థ్యాంక్ యూ.